ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాల శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. యెరెమీయా గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనం, పరాక్రమము గల సూర్యుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుడు మనతో ఉండి మనకి ఏదైతే చీకటి మార్గం ఉందో దేవుడు మన ప్రతి ఒక్క మార్గాన్ని సరళం చెయ్యాలి అని యేసుక్రీస్తు వారు కోరుకుంటున్నారండి. మన జీవితాలు నలిగిపోయి ఉన్న మన జీవితాలు చీకటిలో ఉంటే చీకటి ఎలా పోతుందంటే వెలుగు వస్తేనే చీకటి పోతుంది. దేవుడు మనకి ఎంత తోడై ఉన్నారు అని అంటే దేవుడు మనతో ఈ లోకంలో సాతాను వలె నీడ మనల్ని ఆవరించిన లేదా సాతాను వచ్చి మనల్ని నరకంలోకి పాతాళంలోకి కటిక చీకటిలోకి తీసుకోవాలని ప్రయత్నించినా కూడా దేవుడు మనకి ఆయన ఎంత పరిశుద్ధమైన వెలుగై ఉన్నాడంటే దేవుడు ముఖ కాంతి మన మీద ప్రకాశింపచేయాలని అని దేవుడు ఆశపడుతూ ఉన్నాడండి. ఈ లోకంలో మన జీవితాల్లో కారు మబ్బులు కమ్ముకొని ఉండొచ్చు, కానీ కారు మబ్బులు వెనకాల సూర్యుడు ఉన్నారండి. మబ్బులు ఎంతవరకు ఏదైనా తుఫాన్ రేగినప్పుడు లేదా ఏదైనా అలజడి రేగినప్పుడు మాత్రమే అక్కడ ఉండేటువంటి మబ్బులు ఉంటాయి. అయితే సూర్యుడు ప్రతిరోజు ఉంటాడండి. అది ప్రతిరోజు బలముతో ఉదయిస్తూ ఉంటుంది. దేవుడు కూడా ఆయన సేవలో మనం బలముతో ఉదయించాలని యేసుక్రీస్తు వారు కోరుకుంటున్నారండి. ఆయన ఎంత గొప్ప దేవుడు, ఎంత పరిశుద్ధమైన దేవుడు, ఆయన అబద్ధమాడ జాలని దేవుడు అండి. ఈ భూమి ఆకాశం గతించిన నా మాటలు గతించు అని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన వాక్యము సెలవిస్తూ ఉంటుంది. ఆయన వాక్యము సత్యమైనది, న్యాయమైనదండి. దేవుడు ఆయన సూర్యుడు వల్ల నేను నీతో ఉంటాను, నేను నడిపిస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే ఈ లోకంలో మనకి మనుషులు బాధ పెట్టినా, మనుషులు దుఃఖ పెట్టినా, మనుషులు మనల్ని చీకట్లోకి తీసుకుని ప్రయత్నించినా కూడా మనం ఏమి చేయకుండా, ఏ పాపం చేయకుండా కూడా మనుషులు మన మీద నింద వేయాలని ప్రయత్నించినా కూడా దేవుడు మన ప్రతి ఒక్క చీకటి బ్రతుకుని వేసేదానికి ఆయన ఈ లోకానికి వచ్చాడండి. మన జీవితము చీకట్లో పాపంలో నరకంలోకి తీసుకొని వెళ్ళాలని ఆదిలో ఆదాం గారి ద్వారా మన పాపంలో పట్టబడితే దేవుడు కొత్త నిబంధనలో ఆదాము వలె వచ్చి మనల్ని రక్షించి ఆయన బిడలుగా, ఆయన సొత్తుగా ఆయన పిలుచుకున్నాడు, ఆయన మార్చుకుంటున్నాడు. దాన్ని బట్టి మనం దేవునికి స్తుతులు చెల్లించే బిడలుగా ఈ లోకంలో బతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, పరాక్రమము వలె వేసే బలాద్యుడ స్తుతులయ్యా. వేసే మేము కూడా ఈ లోకంలో బలంగా ఉండాలయ్యా. వేసే ప్రతిరోజు సూర్యుడు ఎలా వస్తున్నారంటే వేసే బలముతో వేసే దాని కాంతిని ఇస్తూ ఉన్నారయ్యా. వేసే అదేవిధంగా మా జీవితాలు కూడా ఈ లోకంలో యేసుక్రీస్తు వారు వెలుగైన వాక్యాన్ని మేము ధరించుకొని ఇతరులకు వెలుగు సంబంధాలుగా ఉండాలి. కానీ వేసే మేము పైకి వెలుగు దూతల వల్ల వేషం వేసుకొని లోపల చీకటి బ్రతుకు, చీకటి మాటలు, చీకటి చూపులు, చీకటి జీవితం ఉంటే వేసే ఖచ్చితంగా చీకటి సంబంధులమే, అంటే సాతాను సంబంధులం. ఒకసారి మా జీవితాన్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుచినానయ్యా. పరిశుద్ధమైన దేవ జ్ఞాపకం చేసుకోమని అడుగుచినాను. నిత్యమైన దేవ, సమాధానకర్త, అల్ఫా ఒమేగా, ఆది అంతమునై ఉన్నవాడ స్తోత్రమయ్యా. మొదటి వాడ కడపటి వారు జీవించే స్తోత్రమయ్యా. వేసే మా జీవితాన్ని మీ పాదాల ముందు పెడుతున్నానయ్యా. మీ వాక్యము నా పాదములకు దీపమై ఉంటుందయ్యా, నా త్రోవకు వెలుగై ఉంటుందయ్యా. అంటే ఈ లోకంలో మనుషులు త్రోవ లేకుండా వేసే తప్పి తిరుగుతూ ఉన్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నానయ్యా. వేసే అదేవిధంగా ఇరుకైన స్థలాన్ని విశాలపరిచేటువంటి దేవ, ఎండిన ఎముకల్లోకి జీవాత్మ పంపించేటువంటి దేవ, మీ స్తుతులు స్తోత్రాలు. వేసే మీ వెలుగుని మా మీద ప్రకాశింపచేసి వెలుగు సంబంధులుగా వెలుగు జీవితాన్ని జీవించే మంచి మనసుని దయచేయండి. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం విచ్చిన ప్రతి ఒక్క బిడ్డని పేరు వస్తున్న జ్ఞాపకం చేసుకోండి. ఈ దిన కాలపు దీవెనతో నింపమని నజరైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినం తడుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ గ్రేట్ డే.